మీరు చాలా విశాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు. మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం. నవ్వేమో నాజుకు నడుమేమో పూరేకు నీ అందమే మందులే. నీ నామాన్నే శృంగార భేదంగా భావించి జపిస్తున్నానే చెలి. చెలి పోలా అదిరిపోలా, మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ సాంగ్ ట్రెండింగ్లో ఉంది, అందుకే ఈ సాంగ్ మీద ఎడిట్ చేశాను. సో మీరు కూడా మీ ఫొటోస్తో ఇలా సేమ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో నచ్చుంటే, మీకు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ముందు ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. నేను మీకు 2 ప్రాజెక్ట్ ఇచ్చాను, షేక్ ఎఫెక్ట్ అండ్ బీట్ మార్క్. 2 ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ముందు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీడియా క్లిక్ చేశారంటే ఫొటోస్ అంతా ఓపెన్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ బాక్సెస్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అన్ని ఫొటోస్ ఓపెన్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను ఈ ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నా. ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కొడితే ఫోటో వచ్చేస్తుంది. ఆ తర్వాత పైన ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. సెంటర్లో వచ్చేస్తుంది ఇమేజ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ బీట్ మరి దగ్గరికి వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఫోటో. ఓకే, ఇలాగే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను కూడా యాడ్ చేసేస్తా, మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా పైన, ఆ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళి కాపీ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్. ఓకే, కాపీ చేసుకుని బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ లాస్ట్ ఫోటో ఉంది కదా, లాస్ట్ ఫోటో దగ్గరికి వచ్చి ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళి పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, అండ్ మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఈ ఫోటో టైమింగ్ చెప్తా చూడండి. 13 సెకండ్ దగ్గర 13.2423 దగ్గరకు వచ్చి ఇక్కడ కూడా పేస్ట్ చేసుకోండి. ఓకే, 2 ఎఫెక్ట్స్ అయిపోతుంది. అండ్ బ్యాక్ వచ్చి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ దాని కింద ఉన్న ఫోటో క్లిక్ చేసుకోండి, కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి లాస్ట్ నుంచి సెకండ్ ఫోటో పేస్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటో కూడా పేస్ట్ చేసుకోండి. ఓకే, అయిపోయింది. మళ్ళీ సేమ్ షేక్ ఎఫెక్ట్కి వచ్చి థర్డ్ ఫోటో క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్కి వెళ్ళి కాపీ చేసుకోండి. ఇప్పుడు మీరు 4 ఫొటోస్కి ఎఫెక్ట్ పెట్టారు కదా. ఓకే, ఆ 4 ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో ఏది ఉందో ఆ ఫోటోకి పెట్టుకోండి. టైమింగ్ చెప్తా చూడండి. 8 సెకండ్ 10 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చి అక్కడ పేస్ట్ చేసుకోండి ఈ ఫోటోకి. ఓకే, మళ్ళీ 2 ఫొటోస్ గ్యాప్ వదిలేసి మళ్ళీ వచ్చి ఈ ఫోటోకి కూడా అదే ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు 4th ఫోటో కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సెకండ్ ఫోటోకి పేస్ట్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి కూడా పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది ఎఫెక్ట్. అది బ్యాక్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ని కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసుకున్నారు కదా, ఇలా ఉంటుంది ఇది. ఓకే, మళ్ళీ థర్డ్ ఫోటోకి సారీ 2 ఫొటోస్ గ్యాప్ వదిలేసి 4th 1 ఫోటో వదిలేసి ఇక్కడికి రండి.
7 సెకండ్స్ ఉంది కదా, 7 సెకండ్ దగ్గరికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు అన్ని ఫొటోస్కిను ఎఫెక్ట్ వచ్చేసింది. ఓకేనా, చూడండి ఇలా వచ్చేస్తుంది ఎఫెక్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో ఇక్కడ ఎఫెక్ట్ యాడ్ చేశారు కదా లాస్ట్ ఫోటోకి, ఆ ఎఫెక్ట్కి వెళ్ళి ఇక్కడ రిపీట్ అని ఉంటుంది కదా, రిపీట్ని ఆన్ చేసుకోండి. రిపీట్ని ఆన్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, రిపీట్ని ఆన్ చేసుకోలేదంటే స్ట్రైట్గా సింపుల్గా ఉంటుంది. మీకు ఎలా కావాలో అలా పెట్టుకోండి. ఇలా ఉండంటే ఇలానే పెట్టుకోండి, లేదా రిపీట్ ఆన్ కావాలంటే ఆన్ చేసుకోండి. అండ్ ఈ ఫోటో కూడా సేమ్ రిపీట్ ఆన్ చేసుకోండి. ఓకే, ఇది అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కింద లిరికల్ వీడియో ఉంటుంది, లిరికల్ వీడియోని ఫుల్ పైకి తీసుకురండి. ఓకే, అంతే. ఇప్పుడు లిరిక్స్ కూడా వచ్చేసింది, మీ వీడియో రెడీ అయిపోయింది. పాస్వర్డ్ చెప్తా చూడండి, 1004. ఓకే, ఇలా మొత్తం రెడీ చేసుకున్నాక మీకు డిస్క్రిప్షన్లో ఒక పార్టికల్ వీడియో ఇస్తాను. 1 సెకండ్. మీకు ఒక పార్టికల్ వీడియో ఇస్తాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, చూడండి ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, వీడియో యాడ్ చేసుకున్నాక ఈ వీడియో మీద ట్యాప్ చేసి ఫిల్స్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఆ రెడ్ కలర్ ఉంది కదా, దాని స్క్రీన్ మొత్తం వచ్చేలాగా పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్నాక బ్లెండింగ్ ఆపోజిట్కి వెళ్ళి లైట్నింగ్కి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను సౌండ్ మ్యూట్లో పెట్టి చూపిస్తాను ఒకసారి. చూడండి ఇలా వస్తుంది. ఓకే, ఈ వీడియోది కూడా వాల్యూమ్ 0 చేసుకోండి. ఓకే, చూడండి ఇలా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం వీడియో రెడీ అయిపోయింది. పైన యారో సింబల్ ఉంటుంది, యారో సింబల్ క్లిక్ చేసి ఫుల్ హెచ్డి క్వాలిటీలో మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి, 1080 క్వాలిటీలో. ఓకే, వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మీరు నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా.